వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీపిక. వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ యువతిపై అత్యాచారం కేసులో నిందితుడు గౌతమ్ రెడ్డి పోలీసుల ముందు లొంగిపోయాడు. ఎల్బీ నగర్ డీసీపీ ముందు హెల్త్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన గౌతమ్ రెడ్డి లొంగిపోయారు. అనంతరం గౌతమ్ రెడ్డిని మీడియా కంటపడకుండా వనస్థలిపురంలోని ఏసీపీ ఆఫీస్ కి తరలించారు. మరోవైపు గౌతమ్ రెడ్డి స్నేహితుడి కోసం 3 టీంలుగా ఏర్పడి గాలిస్తున్నారు వనస్థలిపురం పోలీసులు. అత్యాచారం కేసులో గౌతమ్ రెడ్డి స్నేహితుడి వివరాల్ని మీడియాకు తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు. నిందితులు ఇద్దరిపై పలు సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ వనస్థలిపురంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ జరిగింది. ఓ హోటల్లో యువతిపై స్నేహితులే సామూహిక అత్యాచారం చేశారు. హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన చిన్ననాటి స్నేహితుడు ఈ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓంకార్ నగర్ లో ఉన్న బొమ్మరిల్లు గ్రాండ్ రెస్టారెంట్ కు వీరు వెళ్లగా అక్కడ ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు చెప్పింది. నిన్న రాత్రి సుమారు 7:30 ప్రాంతంలో ఒక యువతి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన సందర్భంగా తన మిత్రుడు గౌతమ్ రెడ్డి అనే యువకుడితోని, అతను చిన్ననాటి క్లాస్మేట్, 2nd క్లాస్ నుంచి 10th వరకు చదువుటువంటి కలిసి చదువుకున్న ఫ్రెండ్, ఈ కామన్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నిన్న ఈ బొమ్మరిల్ అనే బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మద్యం సేవించినారు. మద్యం సేవించిన తర్వాత వాళ్ళు అక్కడ కింద ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళిన తర్వాత తను అతను కామన్ ఫ్రెండ్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి అత్యాచారం చేసినారు. దీనిపై కేసు దర్యాప్తులో ఉంది. ఇది అంటే స్నేహితులు అమ్మాయిని కొంచెం మభ్యపెట్టి చేసినట్టుగా, ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఈ స్నేహితులు కలిసి చేసినట్టుగా ఉన్నది. కేసు దర్యాప్తు చేస్తున్నాము. నిందితుల్ని త్వరలో పట్టుకొని జైలు పంపించడం జరుగుతుంది. అమ్మాయి ఫ్రెండ్ అని చెప్తా ఉన్నది. 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా క్లాస్మేట్స్. కామన్గా ఎప్పుడు కూడా మేము ఫోన్లో మాట్లాడుకోవటం కానీ కలిసి ఉండటం అనేది వాళ్ళకు ఉన్నది. తెలిసిన వ్యక్తులే ఇద్దరు కూడా పార్టీ అనే సందర్భంగా వచ్చి ఈ మధ్యలో ఇట్లా వాళ్ళు జరిగినది. ఇంకొక అతని గురించి పూర్తిగా ఇంకా వివరాలు తెలియాల్సింది. కామన్ ఫ్రెండ్ అని చెప్తున్నది. ఇంకా వివరాలు తీసుకుంటున్నాం. ఇతనైతే గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం క్లాస్మేట్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అతన్ని కొంచెం ఐడెంటిఫై చేసేది ఉంది. అంటే పేరు కామన్ ఫ్రెండ్ అని చెప్తున్నది. బార్ కింద రూమ్స్ ఉంటాయి, కింద పైన బార్ ఉంటుంది, కింద రూమ్స్ ఉంటాయి. రూమ్స్ కూడా ఉన్నాయి దాంట్లో. తర్వాత ఇట్లా జరిగిందని చెప్పిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసినారు. తర్వాత జరిగిందన్నమాట. వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ యువతిపై అత్యాచారం కేసులో నిందితుడు గౌతమ్ రెడ్డి పోలీసుల ముందు లొంగిపోయాడు. ఎల్బీ నగర్ డీసీపీ ముందు హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన గౌతమ్ రెడ్డి లొంగిపోయాడు. అనంతరం గౌతమ్ రెడ్డిని మీడియా కంటపడకుండా వనస్థలిపురంలోని ఏసీపీ ఆఫీస్ కి తరలించారు. మరోవైపు గౌతమ్ రెడ్డి స్నేహితుడి కోసం 3 టీంలుగా ఏర్పడి గాలిస్తున్నారు పోలీసులు. ఇక అత్యాచారం కేసులో గౌతమ్ రెడ్డి స్నేహితుడి వివరాల్ని మీడియాకి తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు. నిందితులు ఇద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్ లో నమోదైనటువంటి అత్యాచార కేసు ఘటనకు సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతుండగా ఈరోజు దాంతో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి లెక్చరర్స్ కాలనీకి హయత్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి నిందితుడు ఈరోజు ఎల్బీ నగర్ డీసీపీ ముందు లొంగిపోయినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇమీడియట్ గా అక్కడి నుంచి వనస్థలిపురం ఏసీపీ ఆఫీస్ కి అతన్ని తీసుకెళ్లినట్టుగా సమాచారం అందుతుంది. ఈ రోజు రిమాండ్ చేస్తారా లేదా రేపు ఉదయాన్నే అన్నారు వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత రిమాండ్ చేస్తారనే దానిపై మాత్రం ఇంకా పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇతను మీడియా కంట పడకుండా, అతని విజువల్ దొరకకుండా పోలీసులు జాగ్రత్తగా అతన్ని ఏసీపీ కార్యాలయానికి తరలించినట్టుగా తెలుస్తుంది. ఇదే కేసులో మరో నిందితుడు అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినటువంటి వనస్థలిపురము పోలీసులు అతని కోసం అన్ని చోట్ల వెతుకుతా ఉన్నారు. బాధితురాలు ఈ రోజు ఇచ్చినటువంటి ఫిర్యాదులో తనకు ఉద్యోగం వచ్చిందని ఒక విషయం తెలుసుకొని చిన్ననాటి స్నేహితుడైనటువంటి గౌతమ్ రెడ్డి ట్రీట్ ఇవ్వాలని కోరగా బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్ లో ట్రీట్ ఇచ్చానని, తను అన్కాన్షియస్ ఎక్కువగా మద్యం సేవించడంతో స్పృహ కోల్పోయి ఉన్నానని, అన్కాన్షియస్ అయ్యానని ఇమీడియట్ గా గౌతమ్ రెడ్డి తన కామన్ ఫ్రెండ్ గా ఉన్నటువంటి మరో స్నేహితుడు అదే హోటల్లో కింది
ఫ్లోర్ కి తీసుకెళ్లి అక్కడ ఒక గదిలోకి తీసుకెళ్లి తనపై అత్యాచారానికి పాల్పడ్డారు. తనకు స్పృహ వచ్చి లేచి చూసిన తర్వాత ఇద్దరు స్నేహితులు గౌతమ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి ఉండడాన్ని ఆశ్చర్యానికి గురై వెంటనే ఇమీడియట్ గా పోలీసులకు ఫిర్యాదు అందించానంటూ కూడా బాధితురాలు చెప్తా ఉంది. గౌతమ్ రెడ్డి కూడా చిన్ననాటి స్నేహితుడు అయి ఉండడము, తన పైన ఏమాత్రం అనుమానం లేకపోవడంతో తనతో రెగ్యులర్ గా ఉండేటువంటి ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తూ తనను ఈ పార్టీకి ఇన్వైట్ చేసి దాని ద్వారా ఇద్దరు కూడా మద్యం సేవించిన తర్వాత ఈ ఉదాంతం జరిగింది అంటూ కూడా బాధితురాలు వైద్య పరీక్షల రిపోర్ట్ కూడా పోలీసులు ఇప్పటికే సేకరించడం జరిగింది. అక్కడ జరిగినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పోలీసులు సేకరించారు. బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా గౌతమ్ రెడ్డితో పాటు మరో నిందితుడు ఈ ఇద్దరు కలిసి అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడ్డారనేది కూడా ప్రాథమికంగా పోలీసులు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా విట్నెస్ల నుంచి కూడా సేకరించడం జరిగింది. ఇదే కేసులో ఉదయం నుంచి కూడా వెతుకుతా ఉండగా గౌతమ్ రెడ్డి స్వయంగా వచ్చి ఎల్బీనగర్ డీసీపీ ముందు లొంగిపోయి తనే ఈ అత్యాచారానికి పాల్పడ్డాను అంటూ కూడా పోలీసుల ముందు తనే స్వయంగా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి కూడా నిందితుడు గౌతమ్ రెడ్డిని వనస్థలిపురం ఏసీపీ కార్యాలయానికి తరలించాడు. ఏసీపీ వనస్థలిపురం ప్రస్తుతం నిందితుడిని విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు నైట్ రిమాండ్ తరలిస్తారా లేకపోతే ఉదయాన్నే వైద్య పరీక్షలు పూర్తయినటువంటి వెంటనే అతన్ని రిమాండ్ కి తరలించి రెండవ నిందితుడిగా ఉన్నటువంటి మరో తన కామన్ ఫ్రెండ్ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఒక ప్లానింగ్ ప్రకారంగానే గౌతమ్ రెడ్డి ఈ అమ్మాయిని పిలిపిస్తా ఉన్నాను, తనకు మద్యం సేవించి స్పృహ కోల్పోయిన తర్వాత ఇద్దరం కలిసి ఈ రకంగా అఘాయిత్యానికి పాల్పడతామంటూ కూడా ఓ పథకం ప్రకారంగా ముందుకు వెళ్లారా. అనుకోకుండా గౌతమ్ రెడ్డి అక్కడ ఉన్నాడని తెలుసుకుని తన కామన్ ఫ్రెండ్ అయినటువంటి స్నేహితుడు అక్కడ చేరుకున్న తర్వాత ఈ రకంగా ఈ ఘటన జరిగింది అనే దానిపై కూడా ఈ కేసుకి సంబంధించి మినిట్ టు మినిట్ పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. రవితేజ్, అంటే ఒకే రోజు 4 అఘాయిత్యాలపై అత్యాచారాలపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇటు నిర్మల్ నుంచి పామూరు వెళ్లేటువంటి రన్నింగ్ బస్ లో కూడా వివాహిత పైన రన్నింగ్ బస్ లో అదే హరికృష్ణ ట్రావెల్స్ కి చెందినటువంటి ఒక డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనేది కూడా బాధితురాలు ఓయూ పోలీసులకు ఈ ఫిర్యాదు అందజేయడంతో ఓయూ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ఈ పారిపోయినటువంటి డ్రైవర్ కోసం కూడా తీవ్ర గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. మరోపక్క వనస్థలిపురంలో అదే రోజు సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినటువంటి ఈ యువతి పైన ఇద్దరు అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ కూడా 2 కేసు నమోదైంది. సిటీ అవుట్స్కట్ ప్రాంతంలో మరో రేప్ కేసు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. మొన్నటికి మొన్న ప్రతిపక్షాలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే మహిళలపైన అఘాయిత్యాలు పెరుగుతా ఉన్నాయి, అసలు మహిళలకు రక్షణ లేకుండా పోయింది, పోలీసులు ప్రజల మీద జులుం ప్రదర్శించడమే తప్ప రక్షించడంలో శూన్యంగా కనపడతా ఉన్నారంటూ కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తా ఉంటుంటే దానికి ఉదాహరణ కిందకే నిన్న మొన్న జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ఈ రోజు నమోదైనటువంటి కేసులు చూస్తూ ఉంటుంటే పోలీసుల పైన ఆరోపణలు వెలువడుతున్నటువంటి వాస్తవాలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ప్రతిపక్షాలు ఇప్పటికే ఇష్టానుసారంగా పోలీసులు శాంతి భద్రతలని విఘాతం ఏర్పాటు చేస్తా ఉన్నారు, చేతిలోకి ల్యాండ్ ఆర్డర్ తీసుకుంటా ఉన్నారు, ఎవరు పడితే వారిపై లాఠీ జులిపిస్తా ఉన్నారు. అటు ఉద్యోగుల పైన ఇటు నిరుద్యోగుల పైన ప్రశ్నిస్తున్నటువంటి మీడియా పైన కవరేజ్ కి వెళ్తున్నటువంటి మహిళల పైన ఎక్కడ పడితే అక్కడ దాడులకు పాల్పడతా ఉన్నారు అనే దాన్ని కూడా ఇదే నిదర్శనంగా మారుతా ఉంది. దీన్ని కూడా పెద్ద మొత్తంలో ప్రతిపక్షాలు విద్యార్థి సంఘాలు కూడా రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది అనే ఒక అంశంగా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ. తెలంగాణలో అత్యాచారాల ఘటనలపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. ఒకే రోజు రాష్ట్రంలో 4 అత్యాచారాలు జరగటం బాధాకరమన్నారు. ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అన్నారు. మహిళలకు భద్రత కరువైందంటూ అసెంబ్లీలో మాట్లాడి 48 గంటలు కాకముందే దారుణాలు జరిగాయంటూ గుర్తు చేశారు. చట్టాలు చేసే అసెంబ్లీలో మనం ఉండి ఎందుకనే స్వీయ ప్రశ్న వేసుకోవాల్సిన తరుణమన్నారు. నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు 50,000 కోట్ల రూపాయల మేర బడ్జెట్ ద్వారా లబ్ధి చేకూరిందన్నారు ఆనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చినా దానికి కేంద్రమే గ్యారంటీ ఉండటం వల్ల దానిపై వివాదం లేదని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతారని ఎన్నికల అనంతరం తాను ముందుగానే చెప్పానన్నారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. వివాదం నడుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వ హామీతో ప్రభుత్వ రంగాల నుంచి సహకారం అందిస్తామన్నారు. దాని అర్థం ఏంటి సార్? కేంద్ర ప్రభుత్వ హామీ అంటే అర్థం ఏంటి? అప్పు అంటే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం హామీ ఉంది అంటే అది సహకారం. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సహకారం అందిస్తాం. ఇదే కాదు, భవిష్యత్తులో కూడా అందిస్తామనేది ఆర్థిక మంత్రి గారు స్పష్టంగా ప్రకటించారు. దాన్ని అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు వివాదం చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేటాయింపులు చూసిన తర్వాత తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. మెల్లమెల్లగా ఆయన ఇండియా వైపు అడుగులు వేస్తా ఉన్నారు. నేను మొదట్లో చెప్పా, కాంగ్రెస్ లో విలీనం చేయడం ఖాయం అని. ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు, మీకున్న ఆధారాలు ఏంటని మాట్లాడారు ఆ రోజు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆయన 60 రోజులు పూర్తి అవ్వకుండా రాష్ట్రపతి పాలన పెట్టమని ఢిల్లీలో ధర్నా చేయటం, దానికి ఇండియా కూటమి నాయకులు దానికి మద్దతు తెలియజేయటం. అఖిలేష్ యాదవ్ ఎందుకు వెళ్ళి మద్దతు తెలిపాడండి దానికి? కాదండి, ప్రతిపక్ష హోదా చివరికి ఆయన పరిస్థితి ఎలా వచ్చింది అంటే ప్రత్యేక హోదా కోసం పోరాడరా. పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు పాత సామాన్లు అమ్మేలా ఉన్నాడన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. రాహుల్ గాంధీ చేసే విధానాలు అలాగే ఉన్నాయన్నారు. రాహుల్ గౌరవ సభను కౌరవ సభగా మార్చారన్నారు. వారసత్వ రాజకీయాలు వస్తే ఇలాగే ఉంటాయన్నారు. మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ పై రాహుల్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. భానుప్రకాష్ రెడ్డి వైనాడ్లో జరిగే విపత్తుతో కొన్ని కుటుంబాలు కొట్టుకుపోవడంతో వారికి సంతాపం తెలిపారు. ముందుగా వైనాడులో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన నిన్న అర్ధరాత్రి 1 గంట నుంచి 4 గంటల మధ్యలో వరదలతో దాదాపు కొన్ని కుటుంబాలు ఊరే కొట్టుకుపోవడం జరిగింది. దానికి తీవ్ర సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, పార్లమెంట్ అంటేనే ఒక దేవాలయంతో సమానం. చట్టసభలు చేసే ఒక దాని ఏమంటారంటే ఒక పవిత్రమైనటువంటి స్థానం అది. కానీ దురదృష్టం, పార్లమెంట్లో ఉండాల్సినటువంటి ప్రతిపక్ష నాయకులు పాత సామాన్లు అమ్మే వారికి మాట్లాడుతున్నారు. మామూలుగా పాత సామాన్లు అమ్ముతారు, రోడ్లో అరుస్తా, ఏదంటే అది మాట్లాడతా, గట్టిగా అరుస్తా మాట్లాడతారు. అట్ట రాహుల్ గాంధీ పాత సామాన్లు అమ్మే వ్యక్తిగా ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నాడు. అది మన భారతదేశం చేసుకుంటే దురదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నిన్ననే కాదు, ఈ మధ్య కాలం మీరు కానీ పార్లమెంట్లో వారు చేసినటువంటి సంఘటనలు, మాట్లాడే తీరు మీరు కానీ గమనించినట్టయితే పార్లమెంట్లో కన్ను కొట్టడము, పార్లమెంట్లో పోయి కౌలించుకోవడము, ఇష్టానుసారంగా మాట్లాడడము, ఇవన్నీ మంచిది కాదు. గతంలో నేను చెప్పాను, పార్లమెంటుకి పార్కుకి తెలియని వ్యక్తి రాహుల్ గాంధీ. నిన్న వారు మాట్లాడుతూ మహాభారత ప్రస్తావన తీసుకుని రావడం జరిగింది. అయ్యా, మహాభారతం బుక్కు నీకు పంపిస్తున్నాను, నీ ఇంటికి పంపిస్తున్నా, రాహుల్ గాంధీ ఈ అడ్రస్కి పంపిస్తున్నా. అడ్రస్ టు శ్రీ రాహుల్ గాంధీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, 5 సున్హేరి బాగ్ రోడ్, మోతీలాల్ నెహ్రూ మార్గ్. టీఎస్ఆర్టీసీ బస్సులో 36 లక్షల చోరీ కేసును మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీసులు 2 వారాల్లోనే ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి నిందితుల్ని పట్టుకున్నామని చెప్పారు. జిల్లా ఎస్పీ జానకి నిందితుల నుంచి 29,25,000 రూపాయలను రికవరీ చేయడం జరిగిందన్నారు. మరో 75,000 రూపాయలు హైదరాబాద్ లో షెల్టర్ తీసుకుని వాడుకోవడం జరిగిందన్నారు. మిగతా డబ్బులను కూడా నిందితుల నుండి త్వరలోనే రికవరీ చేస్తామని చెప్పారు ఎస్పీ జానకి. పట్టుబడ్డ నిందితుల్లో దిల్హద్, షారూఖ్లను రిమాండ్కు తరలిస్తామన్నారు. మరో నిందితుడు సత్తార్కు ఆరోగ్య సమస్యలు ఉండటంతో నోటీసులను అందజేయడం జరిగిందని చెప్పారు ఎస్పీ.
ఇన్ని ఫోన్లు పెడితే ఎటు సైడ్ చూస్తుంది. ఈ నెల 16th రోజు జూలై 16th రోజు మనకు మార్నింగ్ 11:30కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆయన పికెట్ డిపో బస్సు MGBSలో ఎక్కి కర్నూలు వెళ్తుండగా ఇక్కడ దిగి చూసుకోగా మనకు జడ్చర్ల బస్టాండ్లో చూసుకుంటే తనవి 36 లక్షలు పోయినాయి అనేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఆ ఇన్వెస్టిగేషన్లో CCTV కెమెరాస్ని ఫాలో చేసుకుంటూ పోతే మాకు కొంత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దొరకడం జరిగింది. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ప్లస్ ఈ CCTV కెమెరాల ఫుటేజ్ యూజ్ చేసుకుని మేము ఒక 3 మెంబర్స్ని యూపీ ఉత్తరప్రదేశ్ బిజ్నూరు డిస్టిక్లో 28th రోజు సాయంత్రం 6 o'clock అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు ఎవరంటే సత్తార్, ఇంకొకతను షారుఖ్, ఇంకొకతను వచ్చేసి దిల్షాద్ అహ్మద్. వీళ్ళు ముగ్గురు కూడా యూపీ స్టేట్కి చెందిన బిజ్నూర్ డిస్టిక్ వాళ్ళు. వీళ్ళ మీద అంతకుముందు కూడా 2008లో అఫ్జల్గంజ్లో కేసులు ఉన్నాయి. సేమ్ ఇదే బ్యాగ్ లిఫ్టింగ్ అనమాట. ఇది బస్సులో ఎవరైతే ఎక్కిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా క్యాష్ ఉన్నాయనేసి వెరిఫై చేసుకుని కామ్గా ఆ డబ్బు సంచి తీసేసుకొని ఆ బస్ స్టాండ్ రాకముందే దిగి వెళ్ళిపోతారు. వీళ్ళ ఎంబో అది. సో ఈ ముగ్గురిని కూడా మనం 28th రోజు యూపీలో అరెస్ట్ చేసి అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ ముగ్గురులో మన దగ్గర ఇప్పుడు ఇద్దరు దిల్షాద్ అండ్ షారుఖ్ ఉన్నారు. ఈ సత్తార్ అనే అతనికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మనం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి టోటల్ క్యాష్ వచ్చేసి మనకు 36 lakhsలో వీళ్ళు కొంత. కామారెడ్డి జిల్లాలో సాగునీటి కోసం రైతులు ఆందోళన చేపట్టారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు నుంచి 30% నీటిని కామారెడ్డి పట్టణ ప్రజల తాగునీటి కోసం తరలించాలని మున్సిపల్ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ తీరును వ్యతిరేకిస్తూ చెరువు ఆయకట్టుకు చెందిన 9 గ్రామాల రైతులు నిరసన చేపట్టారు. కాకతీయుల హయాం నుండి అడ్లూరి చెరువు నుంచి సాగునీరు ద్వారా సంవత్సరానికి 2 పంటలు పండించుకుని బతుకుతున్నామని రైతులు తెలియజేశారు. ఇప్పుడు 30% నీటిని పట్టణ ప్రజలకు తాగునీటిని అందిస్తే తమ పంటలు ఎండిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి బల్దియా అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు. అడ్లూరెల్లారెడ్డి పెద్ద చెరువు నుండి 30% నీటిని కామారెడ్డి ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడానికి తీసుకెళ్లడానికి ప్రతిపాదనలు పంపినట్టు మున్సిపల్ చైర్మన్ ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఆ ఆయకట్టు ప్రాంత 10 గ్రామాల ప్రజలు ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఎందుకంటే 4 గుంటల నుంచి దాదాపు 4 ఎకరాల వరకు అంతా ఈ చెరువుపై ఆధారపడ్డ రైతులు సన్న చిన్నకారు రైతులు. ఎందుకంటే ఈ సన్న చిన్నకారు రైతులు ఈరోజు ఇప్పటికే చెరువు కూడికతో నిండిపోయి 2 పంటలకు సరిపోకుండా ఒకేసారి యాసంగి ఆనకాలం ఒకేసారి పంటలు పండుతున్నాయి. ఈ నీటిని తరలించకపోతే ఆ ప్రాంతం ఎడారిగా మారుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ గారు ఈ యొక్క ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకుంటే అటు ప్రభుత్వానికి నివేదిక పంపవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ ఈ పరిస్థితి ఇలాగా కొనసాగితే అన్ని గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం కూడా చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆ చెరువు ఉన్నటువంటి విస్తీర్ణం 765 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. అందులో మేజర్గా 4 గ్రామాల శివారు ఉన్నదండి. అడ్లూరు ఎల్లారెడ్డి, కుప్రేయాలు, బ్రాహ్మణపల్లి, తేజ ఈ 4 గ్రామాల విస్తీర్ణంలో రెవెన్యూ శివారులో ఆ చెరువు ఏర్పడి ఉన్నది. దాని కింద 1506 ఎకరాల ఆయకట్టు ఉన్నది. అది కూడా ఏంటంటే 3 మండలాలకు సంబంధించింది. కామారెడ్డి మండలంలోని ఇష్టాజివాడి అయితే టేక్రియాలు, ఇష్టాజివాడి, అడ్లూరు ఈ 3 గ్రామాలు, గర్గుల్ గ్రామం కూడా. తర్వాత రామారెడ్డి మండలంలో కోసాన్పేట, రంగంపేట, రామారెడ్డి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మహితాపురం గ్రామ అటవీ ప్రాంతంలో ఉన్న 3 దారుల జలపాతం వద్ద పర్యాటకులు సందడి నెలకొంది. గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో జలపాతానికి జలకలను సంతరించుకుంది. జలపాతం సుమారు 120 అడుగుల ఎత్తైన కొండల నుంచి పాల నురగలా కిందికి దూకుతున్న జలపాతం పర్యాటకులను మైమరపిస్తోంది. జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.
హైదరాబాద్ లో యాప్రా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అయ్యన్ నగర్ బిహారీ బస్తీలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ప్రముఖ సైకాలజిస్ట్ యమునా పాఠక్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. హంగర్ రిలీఫ్ ప్రోగ్రాంలో భాగంగా 240 మందికి పైన అన్నదానం చేశారు. మానవ సేవే మాధవ సేవ అని ఈ సందర్భంగా యమునా పాఠక్ వ్యాఖ్యానించారు. మనము ఇక్కడ క్యాంపు నిర్వహిస్తున్నాము గోపా అండ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో. ఈ ఆధ్వర్యంలో ఎందుకు చేస్తున్నాము అంటే మెయిన్ ఆడవాళ్ళకి సంబంధించి క్యాన్సర్ సర్వీస్ అనేది ప్రతి 6 మందిలో ఒకరికి బలిగొంటూ ఉంది. సో మనం దాన్ని ఎలా అయినా అరికట్టాలి, నివారించాలి అని ఇండియన్ ప్రభుత్వం చాలా గట్టిగా కృషి చేస్తుంది. ఆ ప్రయత్నంలోనే మేము కూడా ఇలా ఫ్రీ క్యాంప్స్ చేస్తూ ఉన్నాము. ట్రైబల్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో అవగాహన కల్పించడం ఒకటి, అలాగే క్యాన్సర్ని తరిమి కొట్టడానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఒకటి, ఇవి 2 కూడా ఎక్కువగా చేస్తున్నాము. వైట్ డిశ్చార్జ్ అవ్వడము, అలాగే పీరియడ్ ప్రాబ్లం రావడము, వీటన్నిటి గురించి కూడా అవగాహన కల్పించి ఈరోజు కొంతమందికి ట్రీట్మెంట్లు ఇవ్వడము, అలాగే ఎగ్జామ్ చేయడము, అలాగే స్క్రీనింగ్ చేయడము జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తే ఆడవాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ. హైదరాబాద్ మేడ్చల్ పట్టణంలో నివాసం ఉంటున్న ఓ యువతి కాలేజీకి వెళ్తుండగా ఫిట్స్ వచ్చి బ్రెయిన్ డెడ్ అయింది. చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయింది. బాలిక బతుకుతుందని వైద్యులు భరోసా ఇవ్వలేదు. బాలిక తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంతో యువతి అవయవాలు దానం చేసి మరో 10 మందికి ప్రాణం పోశారు. మేడ్చల్ పట్టణానికి చెందిన కూర శ్రీనివాస్, సరిత దంపతులకు 2 కూతుళ్లు ఉన్నారు. 2వ కూతురు కూర దీపిక నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 22న ఇంటి నుంచి కాలేజీకి బయలుదేరే సమయంలో వాంతులతో ఫిట్స్ వచ్చి ఇంట్లోనే కుప్పకూలింది. దీంతో నగరంలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. యువతిని పరీక్షించిన వైద్యులు అవయవాలు స్పందించడం లేదని వెంటిలేటర్పై వైద్యం అందించారు. చివరికి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తేల్చారు. యువతి తల్లిదండ్రులకు వచ్చిన ఆలోచనతో ఆసుపత్రి వర్గాలతో సంప్రదించి ఆమె అవయవాలు దానం చేసేందుకు నిర్ణయించారు. ఈ నెల 25న యువతి మృతి చెందడంతో ఆమె అవయవాలతో 10 మందికి ప్రాణం పోశారు. వీరి సొంత ఊరు నిజామాబాద్ అని, గత 20 సంవత్సరాల క్రితం మేడ్చల్కు వచ్చి స్థిరపడ్డామని మృతి చెందిన యువతి తల్లిదండ్రులు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ర్యాలీ నిర్వహించారు. మయూరి సెంటర్లోని అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ఉద్యమకారులు ర్యాలీ తీశారు. ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలో ఈ అంశాన్ని చేర్చడం ద్వారా ఉద్యమకారులంతా ఆశాభావంతో ఉన్నారని, వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు డాక్టర్ కృష్ణారావు, బొమ్మర రామ్మూర్తి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలము, 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి
సాయం చేస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టి 6-7 నెలలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు హామీ నెరవేర్చామనేది ఎక్కడ ఇంతవరకు ప్రకటన చేయలేదు. వెంటనే ఆ ప్రకటన చేయాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉద్యమకారుల ఫోరం ఈ రోజు హెచ్చరిక జారీ చేస్తున్నది. లేకపోతే మా ఉద్యమ పోరాటాలు మీకు తెలుసు, మేము ఎంతవరకు పోరాడతామో మీకు తెలుసు. మా యొక్క ఉద్యమ శక్తిని ముందుకు తీసుకుపోక ముందే మీరు కళ్ళు తెరిచి వెంటనే మీరు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. 250 గజాల ఇంటి స్థలం, 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇంటి ఆర్థిక సాయం వెంటనే ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాలని నెరవేర్చాలని జీవో వెంటనే చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడతాం, వేటాడతాం, అమలయ్యేదాకా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలతో ఆరోగ్యశ్రీ అమలుపై అనుమానాలు కలుగుతున్నాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరు తీసుకోవాలని అంటే ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా అని ప్రశ్నించారు. ఆయుష్మాన్ పథకమే ఇక అమలు చేయాలి అనుకుంటున్నారా అని నిలదీశారు. ఆరోగ్యశ్రీ నిలిపివేసే ఆలోచన మీ కూటమి సర్కార్ చేస్తుందా? అందుకే పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారా అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల నిలదీశారు. పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లింపులపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? బిల్లులు చెల్లించే మీ ప్రభుత్వమే బిల్లులు రావడం లేదు అని చెప్పే సమాధానం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఆయుష్మాన్ కింద కేంద్రం ఇచ్చే 5 లక్షలతోనే సరిపెడితే మరి రాష్ట్రం ఇచ్చేది ఏమీ లేదా అని అడిగారు. ఆరోగ్యశ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెప్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 1600 కోట్లు బకాయిలు పెండింగ్ లో పెడితే ఆసుపత్రుల్లో కేసులను తీసుకోవడమే మానేశాయని చెప్పారు. ఇప్పుడు మీ మంత్రుల మాటలు పథకం అమలుకే పొగపెట్టేలా ఉన్నాయన్నారు. దీనికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు షర్మిల. నటి శ్రీరెడ్డి సంచలన ట్వీట్ చేసింది. తన మానసిక స్థితి ఏమీ బాగాలేదని, మెంటల్ ట్రామాలోకి వెళ్తున్నానని, తాను నార్మల్ ఎప్పుడవుతానని కూడా తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక తనను ఆ భద్రకాళియే కాపాడాలంటూ పోస్టు చేసింది. తనకు ఎక్కువగా సూసైడ్ థాట్స్ వస్తున్నాయని చెప్పుకొచ్చింది. మీడియా, టీడీపీ, జనసేన తనను టార్చర్ పెడుతున్నాయని, అది భరించలేకపోతున్నానని, ఇంకా తాను ఎన్ని రోజులు బతికి ఉంటానో కూడా తెలియదని పోస్టు చేసింది. తాను వీటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను కానీ రాలేకపోతున్నానని తెలిపింది. ఈ పరిస్థితిని చూసి చాలా మంది నవ్వుకుంటారని కూడా తెలుసు అంటూ శ్రీరెడ్డి పోస్టు చేసింది. ఇక వైసీపీ కూడా తనను కార్యకర్తగా భావించడం లేదంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చింది శ్రీరెడ్డి. నటి శ్రీరెడ్డి సంచలన ట్వీట్ చేసింది. తన మానసిక స్థితి ఏమీ బాగాలేదని, మెంటల్ ట్రామాలోకి వెళ్తానని, తాను నార్మల్ ఎప్పుడు అవుతానో కూడా తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక తనను ఆ భద్రకాళియే కాపాడాలంటూ పోస్టు చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోల్పోయి కూటమి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా రాజకీయ నాయకులపై విమర్శలు చేస్తూ, రాజకీయ నాయకులని, సినీ నటులని, సీనియర్ నాయకులని టార్గెట్ గా చేస్తూ ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నటువంటి వ్యక్తులను ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సోషల్ మీడియాలు తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ వాళ్ళను తీవ్రంగా విమర్శిస్తా ఉన్నారు. వ్యక్తిగతంగా వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి సైతం ఎంటర్ అయ్యి వాళ్ళని ఇష్టానుసారంగా బండబూతులు తిరుగుతూ వారిపైన ట్రోలింగ్ చేస్తా ఉన్నట్టు కూడా గతంలో కూడా శ్రీరెడ్డి అనేక సార్లు తమ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రోజు ఏకంగా తను మెంటల్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను, ఎందుకు ఈ రకంగా అవుతున్నానో తనకు అర్థం అవ్వట్లేదు, తను నార్మల్ సిచ్యువేషన్ కు వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాను, నన్ను ఆ భద్రకాళి మాత్రమే కాపాడాల్సి ఉంటుంది, తనకు చనిపోవాలి, సూసైడ్ చేసుకోవాలన్న ఒక ఆలోచనలు పెరుగుతా ఉన్నాయి. మీడియా మరియు టీడీపీ మరియు జనసేన ఈ కారణానికి వాళ్లే పెద్ద పాత్రలుగా అవుతారు. ఎందుకు నన్ను ఇంత టార్చర్ చేస్తా ఉన్నారు నాకు అర్థం అవ్వట్లేదు,
నన్ను రోజులు బతికి ఉంటానో నేను ఎప్పుడు చనిపోతానో ఒక విషయం కూడా తెలియదు. నార్మల్ సిచ్యువేషన్ కి వచ్చేటువంటి ట్రై చేస్తున్నాను. జనాలందరూ కూడా నన్ను కామెడీగా నన్ను ఇవన్నీ కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు. నేను నిజంగానే చనిపోతాను అంటూ కూడా శ్రీరెడ్డి పెట్టినటువంటి ఒక ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకు తను ఈ అన్కాన్షియస్ వెళ్ళిపోవడం, మెంటల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, ఇంత వ్యక్తిగతంగా ఎవరినో తనను విమర్శిస్తా ఉన్నారు, దూషిస్తా ఉన్నారు అనే దానిపై కూడా ఇంకా ఏ వివరాలు అయితే శ్రీరెడ్డి ట్వీట్ ద్వారా ఆ విషయాలు తెలియజేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం శ్రీరెడ్డిని విపరీతంగా వ్యక్తిగతంగా తనని దూషిస్తా ఉన్నారు, విమర్శిస్తా ఉన్నారు, బండబూతులు తిడతా ఉన్నారు, తన క్యారెక్టర్లెస్ అమ్మాయి అంటూ కూడా అనేక రకాలుగా తనపై ట్రోలింగ్స్, నెగిటివ్ ట్రోలింగ్స్, షేరింగ్స్ కొనసాగుతా ఉన్నాయంటూ కూడా గతంలో తాను చేసినటువంటి లైవ్ లో కూడా ఈ విషయాలు తెలియజేసింది. ఈ రోజు ఏకంగా తను కంప్లీట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను, నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు, తనను భద్రకాళి మాత్రమే కాపాడాలి, టీడీపీ జనసేన ఈ కారణానికి పెద్ద పాత్రగా నేను అనుకుంటా ఉన్నాను, మీడియా గాని ఇతర రాజకీయ నాయకులు కానీ నన్ను తీవ్రంగా వేధిస్తా ఉన్నారు, నేను ఎప్పుడు చనిపోతానని ఎదురు చూస్తా ఉన్నారు, జనాలందరూ కూడా ఇది ఫన్నీ టాపిక్ కిందకి తీసుకుంటా ఉన్నారంటూ కూడా శ్రీరెడ్డి పెట్టినటువంటి ట్వీట్ పై మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతా ఉంది. ఎవరు శ్రీరెడ్డిని టార్గెట్ గా చేసి ఈ విమర్శలు, ప్రతి విమర్శలు, నెగిటివ్ ట్రోలింగ్స్, షేరింగ్స్ జరుపుతా ఉన్నారనే దానిపై కూడా తను అధికారికంగా ఫిర్యాదు చేస్తే దానిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తను మనోవేదనకు గురై తను అనుభవిస్తున్నటువంటి బాధలను మాత్రం ఈ ట్వీట్ రూపంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సందీప్, రవితేజ, అంటే గతంలో టీడీపీ జనసేన నేతల టార్గెట్ గా విపరీతమైన కామెంట్స్ చేసింది. అంటే అంత డేరింగ్ ఉన్న శ్రీరెడ్డి ఇటువంటి స్థితికి చేరుకోవడం పట్ల కూటమి నేతలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? చాలా రోజులుగా శ్రీరెడ్డి వైసీపీ తన పార్టీ అని, వైసీపీ కోసమే నేను పనిచేస్తానని, వైసీపీలో ఉన్నటువంటి కొంతమందిని విమర్శించిన తన అభిమాన నాయకులు వీరే, వారి కోసం నేను ఏదైనా చేస్తానంటూ కూడా కొంతమంది పేర్లను కూడా వెల్లడించింది. పదే పదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ప్రస్తావనకు తీసుకొస్తూ జగన్ అంటే తనకి ఇష్టమని, జగన్ రాజకీయాల్లోకి రమ్మంటే వస్తానని, నేను వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనే విషయాన్ని పదే పదే తెలియజేసుకుంటూ వస్తూ ఇతర పార్టీ నాయకులు అంటే టీడీపీ, జనసేన ఇతర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ నాయకులను సైతం టార్గెట్ గా చేసి కొన్ని విమర్శలు చేసినటువంటి విషయాలు అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో శ్రీరెడ్డి వ్యవహరించినటువంటి తీరును కూడా గుర్తు చేస్తూ అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ రకంగా వ్యవహరించారు, ఇప్పుడు అధికారం కోల్పోయారు కాబట్టి ఇప్పుడు మీరు ఏ రకంగా వ్యవహరిస్తారో చూద్దామంటూ కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలు పెట్టి, తన డైలాగులను పెట్టి కొంత ఇన్సల్ట్ చేయడము, కొంత శ్రీరెడ్డి నెగిటివ్ ట్రోలింగ్స్ కి గురి చేస్తా ఉన్నారన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అనేక సార్లు తను పెట్టినటువంటి లైవ్ ద్వారా కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నప్పటికీ ఆ వేధింపులు తట్టుకోలేకపోవడము, ఆ వేధింపులు ఇంకా ఆగవని శ్రీరెడ్డి భావించి ఈ రోజు తను పెట్టేటువంటి ట్వీట్ లో తన మనోవేదన, అనుభవిస్తున్నటువంటి నరకయాతన అన్ని కూడా షేర్ చేస్తూ ఈ రకంగా ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు, కొన్ని మీడియా ఛానల్స్ తనపై విష ప్రచారం జిల్లుతా ఉన్నాయని, ఈ విష ప్రచారాన్ని ఎన్ని రోజులు తట్టుకోవాల్సి వస్తుందో తనకు ఓపిక లేదు, తను పూర్తిగా అన్కాన్షియస్ అయిపోయాను, మెంటల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను, నన్ను దేవతలు మాత్రమే కాపాడాల్సి ఉంటుంది, ఈ పార్టీ నాయకులు నన్ను టార్గెట్ గా చేసి ట్రోలింగ్ చేస్తా ఉన్నారంటూ మాత్రం షేర్ చేసింది. దీనిపైన పోలీసులు ఏమైనా రియాక్ట్ అవుతారా, లేదా శ్రీరెడ్డి సొంతంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తను రిటర్న్ లా ఒక కాపీ రిటర్న్ ద్వారా ఏదైనా కంప్లైంట్ ఇచ్చి ఈ అకౌంట్స్ ద్వారా తనకు భంగం కలుగుతా ఉంది, తన వ్యక్తిగత డ్యామేజ్ ని పరువు తీస్తా ఉన్నారంటూ మాత్రం ఏదైనా ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ రవితేజ. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.